హలో అండి, ఈరోజు వీడియోలో నారింజ రసంతో పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుందండి. ఇది స్పెషల్ అనే చెప్పాలి, చాలా బాగుంటుంది. మరి ముందుగా ప్రాసెస్ ఏంటో చూద్దాము. మనం పులిహోరకి ఏ విధంగా అయితే అన్నం ఉడికించుకుంటామో అదే విధంగా ఉడికించుకొని పెట్టుకోవాలి. తర్వాత నారింజకాయలు రసం తీసుకోవాలండి. నారింజకాయలు మరీ పండినవి కాకుండా కొంచెం దోరగా ఉండేవి తీసుకుంటే పులిహోరకి బాగుంటుంది. నేను ఈ విధంగా రసం తీసి పక్కన పెట్టుకున్నాను. మనకి ఎంతైతే రసం పడుతుందో చూసుకొని వేసుకోవచ్చు. తర్వాత పులిహోరకు కావాల్సిన తాలింపు వేసుకుందాము. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ముందుగా పల్లీలు వేసుకొని వేయించుకోవాలండి. పల్లీలు కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇవి ముందుగా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు పల్లీలు కొంచెం వేగిన తర్వాత మిగతా పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, జీడిపప్పు ఇవన్నీ వేసుకొని దోరగా వేయించుకోవాలి. పులిహోరకి తాలింపు ఎక్కువగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఈ తాలింపు మాడిపోకూడదండి, దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు వేగిపోయినాయి. దీంట్లోకి ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. పులిహోర కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుంది. ఎండుమిరపకాయలు ఎక్కువగా వేసుకుంటే పులిహోర టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనం పసుపు వేసుకోవాలి. తాలింపులోనే పసుపు వేసుకుంటే అన్నం అంతా కూడా చక్కగా కలుస్తుందండి. తర్వాత ఇంగువ వేసుకుంటున్నాను. పులిహోరలో ఖచ్చితంగా ఇంగువ అనేది వేసుకోవాలండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మనకి పులిహోరకు కావాల్సిన తాలింపు రెడీ అయిపోయిందండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత అన్నంలో వేసుకొని కలుపుకోవాలి. మనం నిమ్మకాయ పులిహోర ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో నిమ్మకాయకి బదులుగా మనం నారింజ రసం వేసుకుంటున్నాము. టేస్ట్ చాలా బాగుంటుందండి. మనం తింటుంటే ఆ నారింజ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది, చాలా కమ్మగా అనిపిస్తుంది. ఇప్పుడు అన్నంలో తాలింపు అంతా మిక్స్ అయిపోయింది. మనం నారింజ రసం వేసుకోవాలి. మనం స్టార్టింగ్ నుంచి అసలు ఉప్పు ఏమీ వేయలేదండి. ఈ నారింజ రసంలోనే ఉప్పు వేసుకొని కలుపుకుంటే అన్నంలో తొందరగా కలుస్తుంది. ఉప్పు బాగా కరిగిన తర్వాత ఈ రసాన్ని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా పులుపు చూసుకుంటూ అన్నంలో వేసుకొని పులిహోర కలుపుకోవాలి. పులిహోర బాగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట తర్వాత తినాలండి. అప్పుడు ఈ రసం అనేది బాగా అన్నానికి పట్టి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇప్పుడు మనకి నారింజ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. వీడియోని లైక్ కూడా చేయండి, అందరూ మర్చిపోతున్నారు. థ్యాంక్ యూ.